నేటి నుంచి భద్రగిరిలో ముక్కోటి ఉత్సవాలు భారీగా తరలివచ్చిన భక్తులు. బీజేపీలో చేరిన సినీ నటి ఆమని ప్రజాసేవకు అంకితం అవుతానని వ్యాఖ్య. రైజింగ్ కాదు ఫ్లయింగ్ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సెటైర్లు. శత్రువుకు శత్రువే మిత్రుడు. జగన్ నివాసం వద్ద ఆసక్తికర కటౌట్. మాటిచ్చాం రుణం తీర్చుకున్నాం సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. విచారణలో నోరు విప్పిన ఐబొమ్మ రవి. పైరసీ ఎలా చేశాడో స్పష్టంగా వివరించిన రవి. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరిలో ముక్కోటి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో ప్రధాన క్రతువులైన 29న జరిగే గోదావరిలోని తెప్పోత్సవం, తెల్లవారు 30న జరిగే శ్రీ స్వామివారి ఉత్తర వైకుంఠ ద్వార దర్శనానికి వేలాదిగా భక్తులు రావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ పరిసరాలతో పాటు ఆలయానికి ప్రత్యేక రంగులు, అద్దాలు, రామాలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపకాంతులతో మిరమిట్లు గొలిపేలా భూలోక వైకుంఠంలో తీర్చిదిద్దారు. ఉత్సవాలలో రామాలయ కార్యనిర్వహణ అధికారి దామోదర్, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరియు భక్తులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి జనవరి 9వ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, ఆ తర్వాత 10వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు విలాసోత్సవాలు జరుగుతాయి. భోగి సంక్రాంతి తర్వాత 16వ తారీఖున విశ్వరూప సేవ ఉంటుంది. ఈ విధంగా ఈ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జనవరి 16వ తారీఖు తోటి ముగుస్తాయి. ఈరోజు మొదటి రోజు పహల్పత్తుత్సవాలు ప్రారంభమయ్యాయి దేవస్థానంలో. ఈ పహల్పత్తుత్సవాల్లో భద్రాచల రామచంద్రమూర్తి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకి దర్శనమిచ్చి త్రివీధి సేవ మొదలైనటువంటి కార్యక్రమాలని కూడా జరుగుతాయి. దాంట్లో భాగంగా ఈ రోజు రామచంద్రమూర్తి మత్స్యావతారంలో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాడు. భగవంతుడు ధరించినటువంటి అవతారాల్లో మత్స్యావతారం మొట్టమొదటి అవతారంగా మనకు దశావతారాల్లో చెప్పడం ఉన్నది. బ్రహ్మదేవుణ్ణి తన నాభికమలం నుంచి సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు వేదములన్నీ కూడా తెలుసుకొని ఆయన తన కార్యక్రమాన్ని సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర జ్ఞానరాశిగా ఉన్నటువంటి వేదములను అపహరించుకొని వెళ్ళిపోయాడు. ఆ సోమకాసురుణ్ణి సంహరించి అతను బ్రహ్మ దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి జ్ఞానరాశి అయినటువంటి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి భగవంతుడు మత్స్యావతారంలో ఉపదేశించాడు అని మనకు పురాణ గాథ. అందుకని మత్స్యావతార ధారి అయినటువంటి భగవంతుడు బ్రహ్మదేవుడికి వేదాలను ఉపదేశించాడు కనుక ఆయన జ్ఞానమూర్తిగా భావిస్తారు. జ్ఞానము సంపదలు కావాలనుకునేటువంటి వారు మత్స్యావతారాన్ని ఉపాసిస్తే తద్వారా వాళ్ళకు అటువంటి ఆ జ్ఞానము సంపద ఇవన్నీ కూడా కలుగుతాయని మనకు పురాణములు తెలుపుతూ ఉన్నాయి. కనుక అలాంటి మత్స్యావతారంలో ఈరోజు భద్రాచల రాముడు భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాడు. మత్స్యావతారధారి అయినటువంటి రామచంద్రమూర్తిని దర్శించి ఆయా శుభ ఫలితములను పొంది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అని భక్తులందరినీ ఆహ్వానిస్తూ జై శ్రీరామ్. సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మీయ సన్మానం చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపక
పుష్కారవనంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పాయం గారి నాయకత్వం, పాయం గారి నాయకత్వం. జై కాంగ్రెస్. కూడా అందరూ కష్టపడి ఏదైతే ఎలక్షన్ నాయకత్వం, పాయం గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పాయం గారి నాయకత్వం, పాయం గారి నాయకత్వం. జై కాంగ్రెస్. కూడా అందరూ కష్టపడి ఏదైతే ఎలక్షన్ నాయకత్వం, పాయం గారి నాయకత్వం. వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఐఎన్టీసీ నాయకులు గౌరవనీయులు మారు వెంకటేశ్వర రెడ్డి గారు, ఎక్స్-పిఎస్ఎస్ చైర్మన్ నాయకత్వం, పాయం గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. బుర్గంపాడు మండల సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా ఎన్నికైన వారందరికీ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి బుర్గంపాడు మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరికీ నా నమస్కారములు. అదేవిధంగా నా మీద నమ్మకంతో ప్రజలకి మంచి చేస్తాము, ప్లస్ వారి పాయం గారి అభివృద్ధి దూతలుగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్తాము అని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని మా గెలుపుకి ఆరోగ్య బాటలు వేసి అభివృద్ధి పినపాక అభివృద్ధి పదాక సీనియర్ శాసనసభ్యులు మా పాయం వెంకటేశ్వర గారికి పాదాన్ని వందనం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా దాదాపు 7,000 పైచిలకు పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నదంటే కేవలం మన కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలు, సమర్థవంతంగా దాన్ని అమలు చేసిన తీరు కళ్ళకి కట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దీన్ని మన నియోజకవర్గంలో ముఖ్యంగా బుర్గంపాడు మండలంలో ప్రతి ఇంటికి చేర్చే విధంగా మేము అందరం కలిసి బాధ్యత తీసుకుంటాము. పాయం గారు సలహాలు, సూచనలతో సమర్థవంతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పేసి మీ అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నాకు ఎంత మెజార్టీ ఇచ్చినటువంటి, భారీ మెజార్టీ ఇచ్చినటువంటి మా సారపాక గ్రామ పంచాయతీ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, టీడీపీ. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే ఒక ఊరితో ప్రభుత్వం పడిపోయింది. ఆనాడు సిపిఐ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయం చేసింది. రాష్ట్ర పార్టీ ఎంపీ క్యాండిడేట్ గా సర్టిఫికేట్ పట్టుకున్నామని ఖమ్మం వెళ్ళాను. ఆడికి పోతే వయసు సరిపోలా, నేను అడగల పదవి. బుర్గంపాడు ఉప సర్పంచ్ గారు, సోంపల్లి గ్రామ పంచాయతీ, వేపలగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ముసలమడుగు గ్రామ పంచాయతీ కృష్ణసాయి గారు, తాళ్ళగమ్మూరు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గారు, గారు, బూరుగుపాడు మండల మాజీ ప్రెసిడెంట్ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రెసిడెంట్ గారు పూలపల్లి సుధాకర్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వేణు గారు, వాసు గారు, ఇంకా ముఖ్య నాయకులు,
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈనాటి అభినందన సభకు ఇచ్చేసినటువంటి ఈ నెల 11వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులకు ఎన్నిక కాబడ్డటువంటి ఉప సర్పంచులు, వార్డు అభ్యర్థులుగా పోటీ చేసి వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి వార్డు మెంబర్స్ కి, వారిని గెలిపించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ఈ బూర్గంపాడు మండలంలో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్ర నాయకత్వం, పాయనర్ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ మళ్లీ తెరపైకి వచ్చింది. అలనాటి ప్రముఖ హీరోయిన్ ఆమని ఈ రోజు కాషాయ కండువా కప్పుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నటి ఆమని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితురాలైన నేను బీజేపీలో చేరినట్లు తెలిపారు. భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మోదీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరాను. ఆయన సనాతన ధర్మం కోసం ఎంతో పాటుపడుతున్నారు అని పేర్కొన్నారు. సత్కరించి భారతీయ జనతా పార్టీలో వారిని జాయిన్ చేయించినందుకు కోరుతున్నాం. ఏపీ అభివృద్ధిని చూశాక తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. విశాఖ పార్క్ హోటల్ సర్కిల్ వద్ద వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏపీ తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ సహకరిస్తుందని తెలిపారు. వైజాగ్ కు వస్తే బీపీ షుగర్ ఎగిరిపోతాయని చెప్పారు. సముద్రమంత విశాల హృదయం వైజాగ్ వాసుల సొంతమన్నారు. ప్రేమకు తీరం, పోరాటానికి పునాది వైజాగ్ అని పేర్కొన్నారు. అందాలకే కాదని పోరాటాలకు విశాఖ ప్రసిద్ధి చెందిందని తెలిపారు. నేవీకి బలమని, పరిశ్రమలకు ద్వారమని, విద్యకు కేంద్రమని, సంస్కృతికి నిలయమని విశాఖ నగరమని కొనియాడారు. రేవంత్ రెడ్డి రైజింగ్ సీఎం కాదు, ఢిల్లీకి హైదరాబాద్ కు చక్కర్లు కొట్టే ఫ్లయింగ్ సీఎం అని ఎద్దేవా చేశారు. 2 ఏళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సర్పంచుల 5 ఏళ్ల పదవీ కాలంలో మిగిలిన 3 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోనే ఉంటారు. మీ పనుల బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాయని, కారు జోరు కాంగ్రెస్ పార్టీ 50% లోపే సర్పంచులు గెలిస్తే 66 గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ 10-12 స్థానాలకు మించి గెలవదన్నారు. ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని, ఎదురు చూస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే అంత దుబారా. మొన్న ఫుట్బాల్ ఆడింది చూసిరా, ఎవరి కోసమే ఫుట్బాల్ అది? ఈయన మనుమడి షోకు తీర్చుకోవడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, నువ్వు ఏం ఆడితే మాకేందా రేవంత్ రెడ్డి? సింగరేణి కాలనీస్కి 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్కు పెట్టిండు. గవర్నమెంట్ ఖజానాకెళ్ళి ఈయన నేర్చుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు ఒక్కడే. 5 కోట్లు పెట్టి ఈయన సొంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో. నీ సొంతం పైసలతో కట్టుకో. గవర్నమెంట్ డబ్బులతో ఇవాళ స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి. సిఎస్ఆర్ నిధులు 100 కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు. అరే గా సింగరేణి 10 కోట్లుంటే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు? సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను స్కూళ్లు కట్టించిండు, రోడ్లు వేపించిండు, మెడికల్ కాలేజీ పెట్టించిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? సింగరేణి డబ్బులు తీసుకుపోయి నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడటం మీరంతా చూడుండ్రి అంటాడు. నీ మన్మడు నువ్వు సొంతం పైసలతో ఆడుకో, ఎవడద్దంటుండు? నువ్వు గవర్నమెంట్ సొమ్ముతోని ఫుట్బాల్ ఎట్లా ఆడతావు? సింగరేణి సిఎస్ఆర్ తోని కేసీఆర్ మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను తయారు చేసిండు కేసీఆర్. సింగరేణి డబ్బులతో కేసీఆర్ మంచి మంచి ప్రభుత్వ పాఠశాలలు కట్టిండు, మంచి మంచి రోడ్లు వేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన షోకులు తీర్చుకుంటుండు. మీరు గమనించి 4,000కు పైగా గెలిచిన. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు. మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది.
ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం, కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇల్లు కూడా అలానే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో బహుశా ఏదైనా నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. నంబర్ 1 జూటా కోర్. ఒక్కటే పురాణాల్లో చెప్పిన విధంగా శత్రువుకు శత్రువు మిత్రుడే అన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ల మైత్రి కొనసాగుతోంది. రాష్ట్రం రెండుగా విడిపోయినా ఆ ఇద్దరి మధ్య రాజకీయ సంబంధాలు మాత్రం చెక్కు చెదరడం లేదు. తాజాగా రేపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్దమవుతున్నారు. ప్రతి జిల్లాల్లో ఎక్కడ చూసినా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఓ ఆసక్తికర కటౌట్ సందడి చేస్తుంది. ఆ కటౌట్ పై భాగంలో జగన్ సమరశంఖం పూరిస్తుండగా కేటీఆర్, కేసీఆర్ చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నారు. అయితే అది చూసిన జనం ఇదెక్కడి కాంబినేషన్ రా మామా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా కటౌట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాను మిత్రుడు పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ప్రజలకు మాటిచ్చామని, సూపర్ 6 అమలు చేసి ప్రజల రుణం తీర్చుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలపై చంద్రబాబు మాట్లాడారు. పాలన ఎలా ఉండాలో ఏపీని చిరునామాగా మార్చుతున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు చాలా వేగంగా అందిస్తున్నామన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు ఆన్లైన్ ఉంచి సుపరిపాలనకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. తెలిసిన పార్టీ ఎన్డీఏ. మళ్ళీ మీరు అధికారం ఇవ్వండి, అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం. అందుకే సూపర్ 6 అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ. ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మన నియోజకవర్గంలో 39,641 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తల్లికి వందనం. ఇప్పుడే బస్సులో వస్తా ఉంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ, 6 మంది పిల్లలు. ఆవిడని అభినందిస్తున్నా. 6 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 ఇచ్చా. అవునా కాదా ఆడబిడ్డను అడగండి. దగ్గర 78,000 రూపాయలు 6 మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్ లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ, చిత్తశుద్ధని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత సుఖీ భవ. 7,000 రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయా లేదా? పడాదా అని అడుగుతున్నా. అన్నింటికంటే సూపర్ హిట్ శ్రీ శక్తి ఉచిత ప్రయాణం. మా ఆడబిడ్డలకు ఈ రోజు ఎన్డీఏ ఇచ్చే వరం. మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతులు పైకెత్తండి. దీని వల్ల చరిత్ర తిరగరాయబోతున్నారు మా ఆడబిడ్డలు. ఏమంగా పనిచేశారు. ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఈ శక్తి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో అతడు సినిమా పైరసీకి పాల్పడిన విధానాన్ని వెల్లడించారు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కొత్త సినిమాల పైరసీ ప్రింట్లతో వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ రోజు జరిగిన విచారణలో పైరసీకి సంబంధించిన కీలక వివరాలను రవి వెల్లడించాడు. కేవలం సాధారణ ప్రింట్లే కాకుండా ఏకంగా క్యూబ్ నెట్వర్క్ ను, శాటిలైట్ లింక్ ను హ్యాక్ చేసి సినిమాలను హెచ్డి ఫార్మాట్ లో రికార్డ్ చేసినట్లు తెలిపారు. ఈ విధంగా పైరసీ చేసిన సినిమాలను అమ్మేందుకు హెచ్డి హబ్ పేరుతో ప్రత్యేకంగా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఛానల్లో పైరసీ లింకులను అప్లోడ్ చేసి ఒక్కొక్క లింకుకు $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు స్పష్టం చేశారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. గోదావరి మధ్య బ్రిడ్జ్ లంకలో 40,000 అడుగుల వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీను పార్టీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నేత జక్కంపూడి రాజా వినయ్ తేజ వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
గోదావరిలో పడవలను అలంకరించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని ముందస్తు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. పెడవలిలో నిర్వహించిన సభలో వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా వైసీపీకి భయపడలేదని, 10 ఏళ్లుగా పార్టీ పెట్టి కూడా వెనక్కు తగ్గానని జనసేన అధినేత చెప్పుకొచ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు నేను భయపడలేదు, మీ దౌర్జన్యాలకు భయపడలేదు. అధికారంలోకి వస్తే చంపేస్తాం అంటే ఏం మాట్లాడతాం? మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్టర్లను జైల్లో వేస్తామంటున్నారు. అలాంటి వారికి పవన్ కళ్యాణ్ భయపడడు. వారి వెనుక రౌడీలు ఉంటారని అధికారులు భయపడుతున్నారు. అటువంటి రౌడీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ల కాలికి కాలు, చెయ్యికి చెయ్యి అనేలా ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరేం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళకి ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు రైలు నుండి కింద పడి నవ దంపతులు మృతి చెందిన సంగతి తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఏపీలోని పార్వతీపురం, మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం భవానీగా అధికారులు గుర్తించారు. వీరికి 2 నెలల క్రితమే వివాహం కాగా హైదరాబాద్ జగద్గిరి గుట్టలో నివాసం ఉంటున్నారు. అయితే వీరిద్దరూ ప్రమాదవశాత్తు మరణించారని అంతా అనుకున్నారు. కానీ ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. క్షణికావేశంలో భవానీ రైలు నుండి దూకేసింది. భవానీ దూకడంతో ఆమె కోసం సింహాచలం సైతం రైలు నుండి దూకేశాడు. రైలు వేగంతో ఉండటంతో
ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.